పితరులు మనకు ఇచ్చినటువంటి అంశాలు, పాఠ్య భాగాలు, క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి కొన్ని మాటలు, అదేవిధంగా యాకోబు భక్తుడు రాసినటువంటి లేఖ, ఆ ఉత్తరంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు మన పితరులు యోహాను సువార్త 16వ అధ్యాయం 23 నుండి 30 వరకు అన్నట్లుగా ఇచ్చారు. మనము 33 వరకు కూడా చదువుకుంటే మరింత విశేషంగా వాక్యాన్ని అర్థం చేసుకోగలము. 33వ వచనంలో చివరి మాట, నేను లోకమును జయించి ఉన్నాను అనేటువంటి మాట. ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. వాళ్ళు పెట్టుకున్న పేరు కానీ, ఇతరులు వాళ్ళని ఆ విధంగా పిలవడం వలన కానీ ఆ మతాలకి పేర్లు వచ్చాయి. ఈ భూభాగంలో, భారతదేశంలో అన్ని మతాలను కలిపి ఒక మతంతో పిలుస్తూ ఉంటారు. అది హిందూ మతము. నిజానికి అది ఒక మతము కాదు, అన్ని మతాలని కలిపేసి పిలిచేటువంటి పిలుపు. నిజానికి హిందూ అనే మాట మంచి మాట కాదు. నీచుడు, అయిష్టుడు, పనికిమాలినవాడు అనేటువంటి అర్థం ఉంటుంది. దానితోనే పిలిచేవారు. ఇంకా అది సర్వసాధారణం అయిపోయింది. ఇస్లాం సోదరులు తమ మతాన్ని ఇస్లాం అని పిలుస్తారు. అంటే సమర్పించుకోవడము, త్యాగపూరితమైనటువంటి జీవితము, దేవుడికి పూర్తిగా మనం అంకితంగా ఉండాలి. సమర్పణ జీవితము, మా మతము సమర్పణ జీవితము అన్నట్లుగా ఇస్లాంకు పేరుంది. బౌద్ధ మతము, నీకు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. నీకు బుద్ధి ఉంటే నువ్వు రక్షింపబడతావు. అవతలోడికి బుద్ధి ఉంది, నీకు బుద్ధి లేదు అంటే నీకు రక్షణ లేదు. నీకు బుద్ధి ఉంటేనే నీకు రక్షణ. అవతలోడికి బుద్ధి ఉందా లేదా కాదు, నీకు బుద్ధి ఉంటేనే నీకు రక్షణ. బుద్ధి తెచ్చుకోవాలి. అది బౌద్ధ మతము. జైన మతం ఉంది, పారసిక మతం. ఈ జైన మతం వేరు, పారసిక మతం వేరు. ఇలాగ కొన్ని మతాలు పాతకాలం నుండి ఉంటూ ఉన్నాయి. పర్షియా దేశం నుండి వచ్చినటువంటి మతాన్ని పారసిక మతం అని అంటూ ఉంటాం. బుద్ధ మతము, జైన మతము ఇక్కడ మన దేశంలోనే ఆవిర్భవించాయి. మరి జైన మతం అంటే అర్థం ఏమిటంటే జయించటను గురించి చెప్పేటువంటి మతము. నువ్వు జయిస్తేనే నీకు రక్షణ. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు ఈదటమే పోటీ. గోదావరి ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి ఈదుకెళ్ళాలి. అది అలా ఈదుకెళ్తేనే నువ్వు జయించినట్లు, ఆ ఒడ్డుకెళ్తేనే నువ్వు జయించినట్లు. అశ్వమేధయాగము, రాజుగారు వదిలేస్తారు గుర్రాన్ని. అది ఎంత దూరం ఎలా పరిగెడుతూ ఉంటే అదంతా కూడా రాజుగారికి సొంతమైపోద్ది. ఆ నేలంతా, ఆ ప్రదేశం అంతా కూడా. దాన్ని ఎవడైనా అటకాయించి ఆపేస్తే అంతటి మనగాడు ఇంకొకడు ఉండడు అన్నట్లుగా
పాత రోజుల్లో ఉండేది. సాధారణంగా రాజుగారు అలా వదిలేడు అని అంటే నీ మీదకి విషపూరితమైనటువంటి బాణాన్ని వదిలేడు అన్నట్లుగానే ఆ అశ్వాన్ని, ఆ గుర్రాన్ని ఆపితే నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నట్లే ఆ రకంగా ఉండేది. అయితే అది జయించినటువంటి రాజు చేసేటువంటి చేష్టలు. సరే, ఇక్కడ ఉన్నటువంటి విషయానికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు చివరాఖరికి ఆ మాటల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఇప్పుడు క్రీస్తును అనుసరించేటువంటి వాళ్ళని ఏ పేరుతో పిలవాలి? అందుకనే లెంట్ రోజుల్లో 40 రకాల విశేషమైనటువంటి పేర్లతో పిలవచ్చు. మొట్టమొదటి పిలుపు నేను క్రైస్తవుణ్ణి. ఇంకొకడు పిలవటం కాదు, వీడు క్రైస్తవుడు. అంతియోకయలో శిష్యులు మొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. అది అవతలోడు పెట్టిన పేరు. నీకు నువ్వుగానే నేను క్రైస్తవుడని చెప్పుకోవాలి. అలాగా 40 విశేషమైనటువంటి గుణగణాలను, చేష్టలను తెలియజేసేటువంటి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషమైనటువంటి విషయాన్ని మనము క్రైస్తవుడికి ఉన్నటువంటి బిరుదులు, పేర్లను ధ్యానం చేసాం ఈ సంవత్సరం లెంట్ కాల ధ్యాన కోడికలలో. క్రైస్తవుడు అనేటువంటి వాడు కూడా క్రీస్తును వెంబడిస్తున్నాడు కనుక లోకాన్ని జయించిన వాడుగా ఉండాలి, లోకాన్ని జయించిన వాడుగా ఉండాలి. మనకు ఇవ్వబడినటువంటి పత్రిక పాఠ్య భాగంలో యాకోబు భక్తుడు ఏమన్నాడు అని ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ కూడా చివరాఖరు మాట అంటే యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా. ఇక్కడ కూడా లోకాన్ని గురించినటువంటి మాట. అక్కడేమో యేసుక్రీస్తు ప్రభు వారు లోకాన్ని జయించానని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు భక్తుడు భక్తిగా ఉండేటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. భక్తులు అంటే మరి క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారందరూ కూడా క్రీస్తు భక్తులు. క్రీస్తు భక్తులకు ఉండవలసినటువంటి లక్షణం ఏది? యథార్థమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి. చాలా భక్తి చేష్టలు ఉంటాయి. చాలా రకాలుగా మన భక్తిని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎక్కువసార్లు ఉపవాసాలు ఉండటం ద్వారా మన భక్తిని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎక్కువ దాన ధర్మాలు చేయడం ద్వారా మన భక్తిని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎక్కువ మరి సామాజికమైనటువంటి పనులు, సమాజానికి మేలు చేసేటువంటి పనులు చేయడం ద్వారా మన భక్తిని తెలియజేస్తూ ఉంటాం. ఇంకా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటున్నాను, లేచినప్పటి నుండి నిద్రపోయేదాకా ఆయన పనులే చేస్తాను, ఆయన కోసం ఆయన మాటలే మాట్లాడతాను, ఆయన పనులే చేస్తాను అనేలాగా జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ రకంగా భక్తిని మరి కలిగి ఉంటారు రకరకాలుగా. అయితే నిష్కళంకమైన భక్తి ఏది, యథార్థమైనటువంటి భక్తి ఏది అని ఇక్కడ యాకోబు భక్తుడు తన సంఘానికి రాస్తున్నాడు. తన ఉత్తరంలో బుద్ధి మాటలు చెబుతూ ఉన్నాడు. భక్తిని మరి కొంతమంది ఎంతసేపు రోజుకి 10 సార్లు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, గుడి పక్కనే ఉంది కాబట్టి. గుడి లేదు, చుట్టుప్రక్కల లేదు. ఆ రోజుల్లో రేడియో ప్రోగ్రాంలో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ప్రశ్నలు అడుగుతూ ఉంటే పాస్టర్లు, అక్కడ బోధకులు సమాధానం చెప్తూ ఉంటారు, ఉత్తరాలు రాస్తారు ఆకాశవాణి ప్రోగ్రాంకి, క్రైస్తవ ప్రోగ్రాంలకి. ప్రతి ఆదివారం నాకు గుడికి వెళ్ళటం అలవాటండి. చిన్నతనం నుండి ఒక
వారం నేను వెళ్ళకుండా పోతే నాకు ఏదో అయిపోయినట్టు ఉంటుంది. ఆ వారం అంతా కూడా నాకు మనశ్శాంతిగా ఉండదండి. అలాంటిది నాకు ఉద్యోగరీత్యా ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, పెద్దోడిని అయిపోయాను. ఉద్యోగరీత్యా ఒక చోటకు ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ ఒక్క గుడి కూడా లేదు. విచారించి చూస్తే ఒక 2 గంటల ప్రయాణం చేస్తేనే కానీ చర్చి నాకు కనబడదు. మరి ప్రార్థనకు వెళ్ళాలంటే అంత సమయము నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వెళ్ళి ఆ ప్రార్థనలో పాల్గొవాలంటే మరి వెళ్ళాలా వద్దా? సలహాలు చెప్పేస్తాం మనకు తోచినట్లుగా, అవతలోడు చెప్పవచ్చు, మనం అనుసరించాలి కదా. అప్పుడు ఏం సలహా చెప్పారో నాకైతే గుర్తులేదు, కానీ ఆ ప్రశ్న మాత్రం గుర్తుండిపోయింది. భక్తి అంటే గుడికి వెళ్తేనే నాకు భక్తి ఉంది అని నేను అనుకుంటున్నాను, చూసేవాళ్ళు కూడా అనుకుంటారు. ఇది సాధారణంగా ఉండేటువంటి ఆలోచన. ఇది ఎంతవరకు నిజమో? గుడికి వెళ్తేనే భక్తి, గుడికి వెళ్ళలేదంటే భక్తి లేదు. గబుక్కున మనము వెంటనే సమాధానాలు చెప్పకూడదు, చెప్పలేము. చెప్పేమంటే నువ్వు తిన్నగా లేవని, ఎలా పెడితే ఎప్పుడు పెడితే అప్పుడు. కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు కదా, ఈరోజు చెప్పిన మాట మళ్ళీ రేపు ఇంకోటి చెప్తాడు, ఎల్లుండి ఈరోజు చెప్పిన మాటనే వ్యతిరేకిస్తూ చెబుతూ ఉంటాడు. రకరకాలుగా వేషాలు వేస్తూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు మన భక్తి. యథార్థమైనటువంటి భక్తి లక్షణాలు ఏమిటి? ఇక్కడ నిష్కళంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యం అంటుకోకూడదు. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా నేను శుభ్రంగా ఉన్నాను, ఆదివారం తప్పకుండా స్నానం చేస్తాను, ఆదివారం తప్పకుండా గుడికి వెళ్తాను, ఆదివారం తప్పకుండా దేవుడికి కానుకలు వేస్తూ ఉంటాను, మధ్యలో ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా కూడా కానుకలు వేసి వచ్చేస్తూ ఉంటాను. ఈ రకంగా ఉంటాయి సర్వసాధారణంగా మన యొక్క ఆలోచనలు. నిష్కళంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. సరే, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్త పడటం. బురద జల్లుతారు కొంతమంది, అది అంటనివ్వకుండా జాగ్రత్త పడాలి. అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి ఇంకొక సైడ్ ఏమిటి? ఇక్కడే ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు. నిష్కళంకమైన భక్తి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. దానికి ముందు ఎన్నెన్నో మంచి మాటలు చెప్పాడు, దానితో పాటుగా ఈ మాటలు కూడా చెబుతూ ఉన్నాడు. ఏంటది? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఇది నిష్కళంకమైనటువంటి భక్తి. మనం గుడిలో వేసేటువంటి కానుకలతో సరిపెట్టుకుంటున్నామేమో, పక్కనే ఉన్నటువంటి దిక్కులేని పిల్లలను పట్టించుకోవడం లేదేమో, పక్కనే ఉన్నటువంటి విధవరాలు, సరైనటువంటి ఆదాయం లేనటువంటి ఆమె, సింగిల్ మదర్, ఒంటరి తల్లి, కుటుంబము పోషణ కొరకు చాలా ఇబ్బంది పడుతున్నది, కానీ ఖాతరు చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. అయితే గుడికి మాత్రం నేను క్రమంగా వెళ్తాను, కానుకలు ధారాళంగా ఇస్తూ ఉంటాను అని మనలను మనము సర్ది పెట్టుకుంటూ ఉంటాం. స్వనీతిని కలిగి ఉంటాం. కానీ మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం కూడా ఇటువంటిదే. కొన్ని వందల తరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా
ఒక జాతి ప్రజలను, కొన్ని జాతుల ప్రజలను అణిచివేస్తూ వాళ్ళు మాత్రము జల్సాగా కొన్ని జాతుల వారు ఉంటూ ఉంటారు. యుద్ధాలలో ఓడిపోయినటువంటి వాళ్ళు పనివాళ్ళుగా మారిపోవాలి, బానిసలుగా మారిపోవాలి. కనుక అలాంటి వాళ్ళు ఏ జాతి వాళ్ళు, ఏ కులం వాళ్ళు అనేది తర్వాత సంగతి. ఓడిపోయే వాళ్ళే కదా నువ్వు. ఓడిపోతే ఇది దిక్కుమాలిన పరిస్థితి, పనివాడిగా మారిపోవాలి, జయించిన వాడి కాలి చెప్పుల్లాగా ఉండాలి, వాడి కాళ్ళ దగ్గర పడి ఉండాలి అన్నట్లుగా. ఈ రకంగానే మరి ఉన్నటువంటి పాతకాలపు పరిస్థితిలో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళని అభివృద్ధి చెందనివ్వకూడదు అనే విధంగా ఉండరు మన దేశంలో. మన దేశ దరిద్రం చరిత్ర చెప్పేటువంటి దారిద్ర్యం అది. అదే బబులోనులో అయితే అలాగే కాదు. సామ్రాజ్యవాదులు చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ జయించారు, ఓడిపోయినటువంటి కుటుంబాలలో తీసుకెళ్ళిపోయారు, పనులు పెట్టుకోవడానికి పనివాళ్ళుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. కానీ వాళ్లకు చదువు సంఖ్యలు చెప్తూ ఉన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఎవరు వాళ్ళు? వాళ్ళ జాతి వాళ్ళు కాదు, జయించిన వాళ్ళు జాతి వాళ్ళు కాదు, ఓడిపోయిన జాతి వాళ్ళు. తెలివితేటలు ఉన్నాయి, అర్హత ఉంది. మన దేశంలో ఎన్ని తెలివితేటలున్నా, ఎంత అర్హత ఉన్నా దిగజార్చేటువంటి, అణిచివేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి చరిత్ర మనది. ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి అంబేద్కర్ చదువులు ముగించుకొని ఉద్యోగ బాధ్యతలు చేయబడుతుంటే ప్యూను ఆ ఫైలు చేతికి అందించడం లేదు. ఆ చివరి నుంచి ఈ చివర, ఆ చివర వాడి చెయ్యి, ఈ చివర అంబేద్కర్ గారి చెయ్యి ఉంటుంది. తీసుకునేటప్పుడు చేతికి అందించడం లేదు. ఆ ప్యూన్ అన్నవాడు ఏదో ఉన్నత కులం అంట వాడిది, ఈయనేమో తక్కువ కులం అంట. టేబుల్ మీద గిరాట వేస్తాడు. వీడంతా, వీడి బతుకంతా, వీడి చదువెంత, వీడి తెలివితేటలంత. ఇలాంటి దరిద్రము మన దేశాన్ని తాండవిస్తూ ఉన్నది. కాబట్టి భక్తి ఎలా ఉండాలి? పక్కన ఉన్న వాడిని ఉద్ధరించేలాగా ఉండాలి, వాడిని కూడా సమఉజ్జీకి తీసుకుని వచ్చేలాగా ఉండాలి. బబులోను దేశ అధికారులకు ఆ బుద్ధి ఉంది. మన దేశంలో మన కులాల, అగ్ర కులాల వాళ్ళకి ఆ బుద్ధి లేదు. ఎలక్షన్ టైంలో వాళ్లకు ఇన్ని వేలు పడేస్తే 5 సంవత్సరాలు మనదే రాజ్యం, ఓట్లు కొనేసుకోవచ్చు. అందుకే కదా వాళ్ళు పుట్టారు, అందుకే కదా వాళ్ళు బతుకుతున్నారు. బస్తాడు బియ్యం వేసేస్తే నెలకి అలా బతుకుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి ఆలోచనలు. అంతేగాని బబులోను చెరలో ఉన్నటువంటి దళిత కులాలకు చెందినటువంటి దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగో వాళ్ళ సొంత పేర్లు వేరు, యూదుల పేర్లు వేరు, హోసాయేలు, ఇలాగా అక్కడ వాళ్ళకి కొత్త పేర్లు పెట్టారు. దళిత పేర్లు అన్నట్టుగా లేవు. మనకేమో దళిత పేర్లతోనే మిగిలిపోవాలి. నువ్వు పుట్టింది దళిత కులంలో కనుక నువ్వు దళితుడిగానే చావాలి అన్నట్లుగా ఉంటుంది మన తీరు, మన దేశం పరిస్థితి. ఎవడు బాగు చేయలేడు మన దేశాన్ని. దళిత కులాలను ఉద్ధరించడానికి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషను, 10 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్లో సరే ఇంకో 10 సంవత్సరాలు పొడిగిద్దాం దళితులకు రిజర్వేషన్లు అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉన్నది.
అంటే ఈ 10 ఏళ్లలో దళితులను ఉద్ధరించేసేయాలి ప్రభుత్వం వారు. ఎన్ని పదులైపోయినాయి. మన దేశానికి స్వతంత్రం వచ్చి 7 పదులైపోయినాయి. దళితులు ఉద్ధరించబడ్డారా? 10 సంవత్సరాల కోసమే ఈ రిజర్వేషన్లు. అందరూ సమాన స్థితికి వచ్చాక ఇంకా రిజర్వేషన్లు అక్కర్లేదు. రిజర్వేషన్ అనే పేరుకి అర్థం ఉండదు. ఎక్కడ సమానం అయ్యారు? అదే బతుకు. కనుక అంబేద్కర్ ఈ కులాల వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి రావాలని చెప్పి రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో చొప్పించి అది అమలయ్యేలాగున అంత పగడ్బందీగా తయారు చేసి అతనే ఏం మాట అంటాడంటే, మన దేశంలో కులం ఉండకూడదు, మన దేశం బాగుపడాలంటే కులం అనేటువంటిదే ఉండకూడదు. దళిత కులాలను మళ్ళీ ప్రోత్సహిస్తూ వాళ్ళకి సమాజంలో సమాజ హోదా రావాలని చెప్పేసి దళిత కులాల వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళకి రిజర్వేషన్లు 10 ఏళ్లలోగా వాళ్ళు బాగుపడిపోవాలి. ఎక్కడ బాగుపడ్డారు? బాగుపడలేదు అంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వాలి, పొడిగించాలి. ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, నిజమైన నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. మరి మన దేశాల్లో ఈ రాజ్యాంగం ఉన్నప్పటికీ దానిని అమలు చేయరు, దానిని పట్టించుకోరు, దానికి విలువనివ్వరు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యమో? దీనిని ప్రజాస్వామ్యం అనడానికి వీలు లేదు. ప్రజలందరూ సమానంగా ఉండేదే ప్రజాస్వామ్యం. క్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే, ఈ కుతంత్రపు ఆలోచనలు, ఈ కులం వాళ్ళని అణిచివేయాలి, లేకపోతే ఈ ప్రాంతం అంతా నా చెప్పు చేతల్లో, నా కుటుంబంలో, నా వంశం చేతుల్లో ఉండాలి, ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉంటారు, చేస్తూ ఉంటారు. ఎంతకాలం బతుకుతారో ఈ ఆలోచనలో ఉన్నవాళ్ళు పోతారు. ఆలోచన తన తరాల వాళ్ళకి మిగిల్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా అదే తప్పుడు ఆలోచనలు, నా జాతి, నా కులం, నా వంశం, నా మతం, ఈ రకంగా ఉంటూ చచ్చిపోతూ ఉంటారు. ఆ దరిద్రాన్ని తర్వాత తరాల వాళ్ళకి రుద్ది వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరిని జయించినట్టు? క్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, నేను లోకాన్ని జయించాను. ఈ స్థానిక కులాలను కాదు, స్థానిక మతాలను కాదు, మొత్తం ప్రపంచాన్ని జయించాను అంటున్నాడు, లోకాన్ని జయించాను అంటున్నాడు. ఆ లక్షణం మనకు ఉండాలంటే, నేను క్రైస్తవుడు, నా పేరు క్రైస్తవుడు అని మనం పిలువబడాలి అని అంటే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా. యాకోబు భక్తుడు ఈ పూట మనతో చెప్తున్నటువంటి మాట, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా. దళిత కులాల నుండి చక్కటి ఉద్యోగాలు అనుభవిస్తున్నటువంటి వారు ఉద్యోగ విరమణ లోపులో ఎంతమంది దళిత బిడ్డలను బాగుపడటానికి ప్రయత్నం చేశారో, స్వయంగా చొరవ తీసుకొని ఇంటిలో పిల్లల బాగు కోసం ఎలాగా పాటుపడతారో ఆ రకంగా నా జాతి ప్రజలు, నాకు చక్కటి ఉద్యోగం ఉన్నది, ఇంకా ఇలాగే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు రావాలి అని ఎంతమంది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఉద్యోగులు దళిత జాతి నుండి వచ్చినటువంటి వారు తర్వాత తరానికి మార్గదర్శకులుగా ఉంటూ ఉన్నారు. ఇది పెద్ద ప్రశ్న. స్వార్థం. దళితులు బాగుపడట్లేదు కాదంటే దానికి కారణం దళితులే, దళిత నేపథ్యమే. వాళ్ళు బాగుపడితే సరే, మిగతా వాళ్ళు తన సహోదరులు, నిన్ను బలి నీ పొరుగువాడిని ప్రేమించా, నా పొరుగువాడు ఎవడు,
ఈ రకంగా ఉంటుంది. మనమే కారణం. మనం అభివృద్ధి చెందకపోవడానికి కారణం మన వాళ్ళే కారణము. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇదే కదా నిష్కళంకమైనటువంటి భక్తి. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి డబ్బులు వెనకేసుకోవడం, పెద్ద పెద్ద ఉద్యోగ స్థితిలో హోదాలో ఉండి రిటైర్ అయిపోవడం కాదు. ఉద్యోగ విరమణలోగా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నావు. నీ జాతి దళిత కులస్తులను, తోటి దళిత కులస్తులను 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు తిరిగి పునరావృతం అవుతాయి. 10 సంవత్సరాల ఛాన్స్. ఈ 10 సంవత్సరాల్లో దేశంలో ఉన్నటువంటి తక్కువ వాళ్ళందరూ, దళితులందరూ కూడా, నిర్భాగ్యులందరూ కూడా సమాన స్థితిలోనికి వచ్చేయాలి. మంచి చదువులు ఉండాలి, మంచి ఉద్యోగాలు వచ్చేయాలి. ఆ తర్వాత రిజర్వేషన్లు అక్కర్లేదు. అది రాజ్యాంగము. ప్రతి 10 సంవత్సరాలకు కూడా ఇంకొక 10 అని పొడిగిస్తూ ఉన్నారు. అంటే దళితులను దళితులుగానే ఉంచేస్తూ ఈ నాటకాలు చేస్తూ ఉంటారు. నిష్కళంకమైనటువంటి భక్తి వాళ్ళలో ఉండదు. వాడు క్రైస్తవుడైనా, ఇంకొక మతస్థుడైనా, నిష్కళంకమైనటువంటి భక్తికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుట. క్రీస్తు ప్రభువారు లోక మాలిన్యం తన కంటకుండా జీవించాడని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి. ఇస్లాం మతంలో అయితే ఖరాఖండిగా చెబుతారు. మహమ్మద్ ప్రవక్తే తనకు తానుగా చెప్పినట్లుగా కూడా వాళ్ళ మతస్థులు అంటూ ఉంటారు. ఏమిటి? ఈ లోకంలో పుట్టినటువంటి మనుష్య జాతిలో పాపం ఎరుగనిటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ఒకప్పుడు చెప్పాను మీకు, సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా అలాగే అంటాడు. క్రీస్తు ప్రభువారు ఇప్పుడు తన శిష్యులతో ఏమంటున్నాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి మాట 33వ వచనంలో, నేను లోకాన్ని జయించాను. సరే, బాగుంది. ఇలాంటి మంచి పనులు చేయకుండా డబ్బా వాగుతూ ఉంటారు. చక్కటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చక్కటి మాటలు, సలహాలు ఇస్తూ ఉంటారు. నిష్కళంకమైన భక్తి మాత్రము ఉండదు. ఈ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి, వినుటకు వేగిరపడాలి, ఆత్రంగా వింటా ఉండాలి. సరే, వింటున్నారు అంటే అద్దం ముందు మనం నిలబడ్డామని అర్థం. అద్దం ముందు నిలబడ్డామంటే అర్థం ఏంటి? నా ముఖం ఎలా ఉన్నది, నా కళ్ళు సరిగ్గా ఉన్నాయా, కంటిలో దోషం ఉన్నదా, కంటిలో పుసి ఉన్నదా, పళ్ళు గారపట్టి ఉన్నాయా, తినేటప్పుడు మూతికి అంటుకున్నది దాన్ని అలాగే వదిలేసామా? ఎందుకంటే అద్దంలో చూడలేదు కదా, అవతలోడు చెప్తాడు ఇక్కడేదో అంటుకుంది చూడు అంటారు. అద్దం ముందు నిలబడితే మనకు నిజస్థితి తెలుస్తుంది. నువ్వు వింటూ ఉంటే నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడివో తెలుస్తూ ఉంటుంది. అంటే అద్దం ముందు ఉన్నంతసేపు, విన్నంతసేపు, అద్దం ముందు నుంచి బయటకు వచ్చేసావు, మళ్ళీ ఏదో అంటుకుంటుంది, ఏదో ఉంటుంది. నీ ముఖం అవతలోడు చూస్తే అవతలోడికి నువ్వు అద్దం లాంటి వాడు చూస్తాడు, చెబుతాడా చెప్పడా తర్వాత సంగతి. చెప్పరు అనుకుందాం. నువ్వు అద్దం ముందు ఉన్నంతసేపే నువ్వేంటో నీకు తెలుస్తుంది. నువ్వు విన్నంతసేపే నువ్వేంటో నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేయాలి? విని వదిలేయాలి. అవునా? మచ్చలు ఉన్నాయి,
తిన్న మెతుకులు అక్కడక్కడ ఉన్నాయి, ఏం చేయాలి మరి? తుడుచుకోవాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చకొనకుండగా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి. వినదాన్ని క్రియలో పెట్టాలి. ఏమిటి వినటం అంటే, ఇదిగో నీ మూతి మీద అంటుకున్నది తుడుచుకో, అది వింటున్నావు. ఎందుకని? అద్దం ముందు ఉన్నావు కాబట్టి. ఎంతసేపు ఉంటావు? కొంచెం సేపు ఉంటావు. ఎంతసేపు గుళ్ళో కూర్చొని మనం మాటలు వింటాం? కొంతసేపు. ఆ తర్వాత అంతా నా మాట విను అంటాం. ముఖ్యంగా మనకంటే చిన్నోళ్ళని. నా మాట వినంటే అర్థం ఏంటి? వింటా కూర్చోమేనా? నా ప్రసంగం వినండి అంటే అర్థం ఏంటి? విన్న ప్రసంగం ప్రకారంగా, విన్న మాటల ప్రకారంగా పని చేయాలి. నా మాట విను అంటే అర్థం ఏంటి? వింటా కూర్చోమేనా? నేను చెప్పింది చేయనట్లుగా. అదే అంటున్నాడు. మాట వినాలి. వినాలి ఏంటంటే వినటం కోసం కాదు, అక్కడ చేయడం కోసం వినాలి. ఏం చేయాలో వినాలి, ఏం చేయమని చెప్తున్నారో వినాలి, ఏ బుద్ధి మాటలు చెప్తున్నారో వినాలి. వినటం మాత్రమే పనిగా పెట్టుకొని వెళ్ళిపోవటం కాదు. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. ఎందుకంటే అద్దం ముందు ఉన్నంతసేపు మీకు తెలుస్తుంది. ఎంతసేపు? వినేదాకా. రోజంతా వింటారా? వినరు. కొంచెంసేపే కదా అద్దం ముందు ఉంటారు. తర్వాత అద్దం ఉండదు మీకు. కానీ అద్దం ముందు ఉన్నప్పుడు మీ ముఖం ఎలాంటిదో, మీ ముఖం మీద మచ్చలేంటో, ఎక్కడ ఏమంటుకుందో మీకు తెలిసి వచ్చింది కదా. మరి ఏం చేయాలి? తుడుచుకోవాలి. విను మాత్రమే వారు ఉన్నట్లయితే, అతను చూసేవారు మాత్రమేగానే ఉన్నట్లయితే ఏం సుఖం? మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ప్రవర్తింపని వాడైతే వాడు తన సహజ ముఖమును, అద్దంలో వాడు తన సహజ ముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను తాను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోను కదా. ఈ రకంగా ఉంటుంది. ఇకపోతే వాక్యం అనేటువంటి విషయం, బోధ అనేటువంటి విషయం, మాట అనేటువంటి విషయం ఇంకా వివరిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు చూడండి. స్వాతంత్రమిచ్చు సంపూర్ణమైన వినయముతో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియ చేయువాడునై ఉండి తన క్రియలో ధన్యుడగును. వినటం మాత్రమే కాకుండా క్రియ చేయాలి, పని చేయాలి. నా మాట విను అంటే వింటాను. వినటం కోసం అన్న మాట కాదు అది. దానికోసం అంటాం ఆ మాట ఊతపదం. నా మాట వినంటే అర్థం ఏంటి? నేను చెప్పిన ప్రకారంగా చెయ్యి అని. మరి బోధ అంతా కూడా అదే. ఈ 40 నిమిషాలు లేకపోతే 1 గంట పాటు మనం వింటున్నాము అని అంటే అర్థం ఏంటంటే, నా మాట వినండి, దేవుడు మనతో అంటున్నాడు. నా మాట వినండి, నేను కాదు, దేవుడు మనతో అంటున్నాడు. నా మాట వినండి. వింటం అంటే ఏంటి? క్రియ రూపంలో జరిగించమని. నా మాటను అలా చేయి, ఇలా చేయి అంటాం. అదే ఇక్కడ దేవుని వాక్యము. విని మరచువాడుగాక క్రియ చేయువాడునై ఉండి తన క్రియలో ధన్యుడగును. అదేవిధంగా ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళె ఉండాలి. అవతలోడికి చాలా మాటలు చెప్పవచ్చు, మంచి మంచి మాటలు చెప్పవచ్చు. నోరుంది కదా. అసలు నువ్వేంటి మాట్లాడేవాడు?
నీ బ్రతుకేంటి, నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? అవేమి ఉండవు. వినేవాడు ఉన్నాడు కదా, మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మాటలు మాట్లాడితే వాళ్ళని ఏమని పిలుస్తాం? ఎక్కువ తింటా ఉంటే వాళ్ళని ఏమంటాం? తిండిపోతూ. ఎక్కువ నిద్రపోతూ ఉంటే నిద్రపోతూ. ఎక్కువ మాట్లాడితే మాటలు పోతా. వదరుపోతూ. సత్యం వద ధర్మం చర అంటే వధించటం కాదు, అక్కడ వద అంటే మాట్లాడడం అన్నమాట. సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని చర అంటే చెయ్యాలి. సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని అంటే డ్యూటీ చేయాలి. ధర్మం అంటే ఆడుకునే వాళ్ళకి వేయటం అది కాదు అక్కడ. అది డ్యూటీ అనమాట మనకి. అవతలోడి పాపం దేని స్థితిలో ఉన్నాడు, మన దగ్గర ఉన్నది వాడికి ఇచ్చి ఆదుకోవాలి. ఇంకా రకరకాలైనట్టు ఉంటాయి. అడుకునోడికి వేయటం మాత్రమే ధర్మం అన్నట్టు అయిపోయింది. ధర్మం అంటే అది కాదు, డ్యూటీ. ప్రతిదీ కూడా ఏది దిక్కులేని పిల్లలను, విధవరులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఈ రకంగా. కాబట్టి మనం ఎంతసేపు విని వదిలేయటం కాదు, మాట విను, నా మాట విను. క్రీస్తు ప్రభువు అంటున్నాడు సువార్తలో తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు. ఇంతకాలం యెహోవా దేవుడు పరలోకపు తండ్రి అది ఇది అంటూ ఉన్నారు, బాగుంది. పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉండేవారు, బాగుంది. పరలోకపు తండ్రిని అడుగుతూ ఉన్నారు, బాగుంది. పరలోకపు తండ్రి నుండి నేను వచ్చాను కదా, పరలోకం నుండి నేను వచ్చాను కదా, నేను తిరిగి పరలోకానికి వెళ్ళిపోతాను. మీరు పరలోకపు తండ్రిని అడవలసినటువంటి పని లేదు. పరలోకపు తండ్రిని మీరు చూడలేదు, నన్ను చూస్తున్నారు. నేను పరలోకపు తండ్రి నుండి వచ్చినటువంటి వాడను. ఏదో ఇద్దరు ముగ్గురు మనుషులని కాదు అక్కడ, ఒకే దేవుడు మనకు జ్ఞానోదయం చెప్పడం కోసం ఈ చెప్తున్నటువంటి మాటలు. అక్కడ ఒకడున్నాడు, ఇక్కడ నేనున్నాను, ఇంకొకడున్నాడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కాదు, ఒకే దేవుడు. అర్థం చేసుకోవడం కోసం ఇచ్చేటువంటి మాటలు. కాబట్టి పాత నిబంధన రోజుల్లో యెహోవా దేవుడికి ప్రార్థించేవారు. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చింది, నా ద్వారా వచ్చింది, నేనే ఆ నిబంధన. మీరు ప్రార్థించేటప్పుడు పరలోకపు తండ్రికి ప్రార్థించవలసినటువంటి పని లేదు. పరలోకంలో ఉండేటువంటి నేను మీ దగ్గరికి వచ్చాను కదా, నన్ను అడగండి, నా పేరుతో అడగండి. మనం ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఈ మాట చెప్తాం. ఒకవేళ పొరపాటున ఈ రోజులు రకరకాలుగా ఉన్నాయి అలవాట్లు, తప్పుడు అలవాట్లు. ప్రార్థన ప్రారంభమే ఓ ప్రభా యేసుక్రీస్తు అని ప్రార్థన ప్రారంభం చేస్తారు. అది తప్పైనటువంటి అలవాటు. పరలోకపు తండ్రికి ప్రార్థించాలి. యేసుక్రీస్తు నామంన నేను అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన ముగించాలి. యేసుక్రీస్తు ప్రభు పేరు రికమెండేషన్, నా పేరు చెప్పి అడగండి, నేను పరలోకం నుండి వచ్చాను, నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. పరలోకపు తండ్రిని అడిగారు ఇప్పుడు దాకా, నేర్చుకోండి. ఇక మీట నన్ను అడగటం నేర్చుకోండి. నేను మీకోసం వచ్చాను. పరలోకపు తండ్రిని మీరు చూడలేదు, నన్ను చూస్తూ ఉన్నారు కదా, నన్ను అడగండి, మీకు పని జరుగుతుంది. మీకు పని జరగాలంటే నన్ను అడగండి. చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుతునని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు
లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుచున్నానని వారితో చెప్పాను. ఇరవై 24వ వచనం చూసినట్లయితే, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా నా పేరు ఉపయోగించలేదు. యెహోవా దేవుడు పరలోకపు తండ్రి డైరెక్ట్గా పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది మీరు మానుకోవాలి. ఏమిటి చూడండి, 23వ వచనం. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని తండ్రిని అడిగితే మీకు తండ్రి ఇస్తాడు. బాగుంది. ఆ రోజున తర్వాత మాట ఏమిటి? ఇప్పటిదాకా మీరేమీ నా పేరట అడగలేదు. తిన్నగా పరలోకపు తండ్రి యెహోవా దేవునికి మీరు మొరపెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇప్పటిదాకా తండ్రితో డైరెక్ట్గా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా పేరు చెప్పి ప్రార్థన చేయాలి. ఇప్పుడు అధికారుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మన అవసరం కోసం అధికారికి తిన్నగా వెళ్ళి మనము మన విషయాన్ని వివరించుకుంటాం. ఇక్కడ అధికారి అనేటువంటి వాడిని దర్శించటానికి ఇంకా క్రింది వారు అన్నట్టుగా లోకం తీరు మనం చూసినట్లయితే క్రింది అధికారి ఉంటారు. ఆ క్రింది అధికారికి మనం చెల్లించాలి. ఎందుకంటే పై అధికారి బిజీగా ఉంటాడు. క్రింది అధికారులు అనేక మంది ఉంటారు. లోకం తీరు ఆ క్రింది అధికారికి ఇస్తే చాలు, అతను అక్కడ పై అధికారికి విషయాన్ని తెలియజేస్తాడు, పని జరుగుతుంది. లోక సంబంధమైనటువంటి అవగాహన మన బుర్రలో పనిచేసేలాగా క్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు. తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. కనుక నేను ఎందుకు వచ్చాను అని అంటే, ఇంకా డైరెక్ట్గా యెహోవా దేవుడికి ప్రార్థన చేయడానికి అన్నట్లుగా కాదు. నేను అక్కడి నుండి వచ్చాను. ఆ విషయాలు నాకు తెలుసు, మీకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి పరలోకపు తండ్రి ఎలా ఉంటాడో మీకు తెలీదు. నన్ను చూసి తెలుసుకోండి. ఆ పరలోకపు తండ్రికి చెప్పాలనుకుంటున్నారు, నాకు చెప్పండి. ఆ పరలోకపు తండ్రి నేను ఒకటే. పరలోకపు తండ్రికి చెప్పినా ఒకటే, నాకు చెప్పినా ఒకటే. కనుక నా పేరు చెప్పండి. ప్రభునామున, ప్రభు అయిన క్రీస్తు నామున అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థించండి. ఎందుకు అని అంటే, నేను ఈ లోకంలోనికి వచ్చాను, లోకాన్ని జయించాను. మీ పై అధికారిని నేను. ఇంకా పైన ఉన్నవాడు మీ ఆత్మీయమైనటువంటి అవగాహన పరలోకపు తండ్రి ఉన్నాడు కదా, ఆయనకు మొరపెట్టాలి అని అంటే మీకు చేత కాదు. మీరు చూడలేదు కదా, ఆయన ఎవరో ఏంటో మీకు తెలియదు. ఆయన ఎవరో ఏంటో మీకు తెలిసి వచ్చేలాగా చేసింది నేను. నన్ను అడగండి అన్నట్లుగా క్రీస్తు ప్రభు గారు మరి గురువు గారుగా శిష్యులకు కొన్ని బుద్ధి మాటలు నేర్పిస్తూ ఉన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత
మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఏం అడుగుతూ ఉన్నామో, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఇహలోక మాలిన్యము అంటకుండగా మనం ఉంటున్నామా, పంకజములాగా ఉంటూ ఉన్నామా? అప్పుడప్పుడు అంటూ ఉంటాను కదా, పంకజము అంటే తామర పువ్వు, బంకలో, మట్టిలో, బంకలో, బురదలో పుట్టినటువంటిది పంకజము. మట్టిలో, బురదలో పుట్టినటువంటిది తామర పువ్వు. మంచి వాళ్ళ మీద బురదలు జల్లుతూ ఉంటారు. ఈ మధ్య రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుంటూ ఉంటారు. వాళ్ళే కాదు, మామూలు ప్రజల మీద కూడా ఒకరికొకళ్ళు జల్లుకుంటూ యూట్యూబ్లో చక్కగా ఇన్ని వేల వ్యూస్, ఇన్ని లక్షల వ్యూస్ అని అనిపించుకోవడం కోసం నానా తప్పుడు వేషాలు వేస్తూ ఉంటారు, బురద జల్లుతూ ఉంటారు. తామర పువ్వు మీద బురద వేస్తే ఉండదు, జారిపోతూ ఉంటుంది, అంటదు. బురద అంటదు, ఎంత బురద చల్లినా కూడా అంటదు. నిష్కళంకమైనటువంటి భక్తి, బురద లేనటువంటి భక్తి, తామర పువ్వు లాంటి భక్తి, పంకజము లాంటి భక్తి మనకుండాలి. నేను లోకాన్ని జయించాను కనుక నా మాట వినండి. అశ్వమేధయాగము అవి ఇవి ఈ లోకానికి సంబంధించిన కొద్దిపాటి అవగాహన మీకున్నది. నేను లోకానంతటినీ జయించినటువంటి మగధీరుడను, జగదేక వీరుడను. ఆ మాటలు యేసుక్రీస్తుకే వర్తిస్తాయి. నిత్య పెళ్లి కొడుకును యేసుక్రీస్తుకే వర్తిస్తాయి. మనమందరం కూడా వధువు సంఘము, నిత్యరాజ్యములో వధువు సంఘము ఎత్తబడుతోంది. ఆ నిత్య పెళ్లి కొడుకునకు ప్రధానం చేయబడినటువంటి వారముగా మనం ఉన్నాము. నిత్యము జీవించేటువంటి వాడికి జత కట్టబడబోతూ ఉన్నాము. ఆయనే నిత్య పెళ్లి కొడుకు, ఆయనే జగదేక వీరుడు. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగి నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ నాకు నోరుంది కదా అని చెప్పేసి ప్రసంగాలు చేయటం కాదు. వదరు బోతుగా ఉండకండి, వినండి, వినడానికి వేగిరపడండి. చెప్పడానికి వేగిరపడుతూ ఉంటారు చాలామంది. అది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇన్ని సంఘాల్లో ప్రసంగాలు చేసేయాలి, ఇన్ని స్టేజీల మీద ప్రసంగాలు చేయాలి, ఇన్ని టీవీ యూట్యూబ్లో ప్రసంగాలు ఇచ్చేయాలి, వాక్యాలు వివరించాలి. అక్కడ బైపాస్ రోడ్లో పెద్ద చర్చి అందరికీ కనబడుతూ ఉంటుంది. వచ్చి అడిగేస్తూ ఉంటాడు. రోడ్డును పోయే చేతిలో బైబిల్ పట్టుకొని ఇల్లు తిరిగి అడుక్కునే వాళ్ళు ఉంటారు కొంతమంది పాస్టర్లు. అలాంటి వాళ్ళు కూడా వచ్చేసి, అయ్యా మీ సంఘంలో ప్రసంగం చేసేస్తానంటారు. అసలు ఏంటి ప్రసంగం అంటే ఏంటి, వాక్యం బోధించడం అంటే ఏంటి, పద్ధతి ఏమిటి? ఏమీ లేదు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రసంగం చేస్తేనే నువ్వు భక్తుడువా, సేవకుడువా? ఇదే పని పెట్టుకుంటారు వదరుబోతులు. నోరు ఆడిస్తూనే ఉంటారు, పని ఉండదు, భక్తి ఉండదు. నిష్కళంకమైనటువంటి భక్తి అలాంటి వారికి ఉండదు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించరు, వెళ్ళి అడుక్కు తింటూ ఉంటారు. ఇలాంటి స్వార్థికులు ఉంటూ ఉన్నారు, ఇలాంటి భక్తులు ఉంటూ ఉన్నారు. ఏమన్నా నీకు పొదువైతే దేవుణ్ణి అడుక్కో, అంతేగాని ప్రసంగాలకి నాకు అవకాశాలు లేవు, వదరబోతుగా ఉండకు సుమా. నోటికి కళ్ళెము పెట్టుకొనక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకొని నీడల వాని భక్తి వ్యర్థమే. ఇలాంటి వ్యర్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు.
ఊరూరా తిరిగి ప్రసంగాలు చేయాలి, ప్రతి గుడికి తిరిగి ప్రసంగాలు చేయాలి, వాక్యాలు చెప్పేయాలి. వీళ్ళకే వచ్చి వాక్యాలు ఇంకా మాటలు చెప్పడం మిగతా వాళ్ళకి రాదా? వదలబోతులు ఎంతసేపు వాగుతూ ఉండటమే. వినుటకు వేగిరపడాలి. వినటం అంటే ఏమిటి? మాట వినాలి. విన్నావు అని అంటే మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. పశువులు కూడా అన్నీ మంచిగా ఉంటే మాట వినే పశువులుగా ఉండవు. కొన్ని పశువులు మాట వినవు, మొండికేస్తాయి. దెబ్బలు కొడితే దారికి వస్తాయి. మంచి పశువుకి ఒకవేళ ఏదో సందర్భంగా అది మాట వినలేదంటే దానికి ఒక దెబ్బ వేస్తే మళ్ళీ లెవెల్ అయిపోద్ది, మాట వింటది. మంచి గొడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట. మాట విను. ఎంతసేపు దురద చెవులు కలిగి పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళి కూర్చొని సరదాగా గడిపేసి మాటలు వినేసి వచ్చేయడం కాదు. మాట విను అంటే ఒక్క మాట అయినా సరే దాన్ని క్రియారూపంలో చేయటమే మాట వినడం అంటే. అంతేగాని కూర్చొని వినేయటం కాదు, వినేసి వెళ్ళిపోవడం కాదు. లోకమును జయించాను నేను, ఆ లక్షణం మీలో కూడా ఉండాలి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ లోకాన్ని జయించాలంటే మీరు బురదలోనే ఉన్నారు, బురదలోనే పుట్టారు. పాపమునందే నా తల్లి నన్ను గర్భంన ధరించినని దావీదు భక్తుడు 51వ కీర్తనలో అంటాడు. పాపంలోనే నా తల్లి నాకు జన్మనిచ్చింది, బురదలోనే నేను పుట్టాను. కానీ ఇహలోక మాలిన్యము తనకంటకుండా పంకజములాగా బురదలో పుట్టి బురద అంటకుండా జీవించేటువంటి పువ్వులాగా మనము కూడా ఉండాలి. లోకాన్ని జయించిన వారముగా క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆ మాట అనుసరించేటువంటి వారమైనటువంటి మనకు కూడా ఆ లక్షణాలు ఉండాలని దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా దేవుడు జీవించేలాగున తన ఆత్మ నడిపింపు మనకందరికీ అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. దేవా